పోతున్నటువంటి శశి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ సినిమాని ఆశీర్వదించడానికి వచ్చిన మీడియా మిత్రులకి, ఈ సినిమా మాకు మైత్రికి ఇవ్వడానికి అవకాశం ఇచ్చినటువంటి జయవర్ధ గారికి, జయకాంత్కి, ఐశ్వర్య మేడంకి, నెక్స్ట్ మాకు ఈ సినిమా చూసాము, చాలా చాలా బాగా చేశారు. ఖచ్చితంగా ఒక మంచి సార్ చెప్పినట్టు, జీవి ప్రకాష్ గారు చెప్పినట్టు మంచి మెసేజ్ ఉంటుంది, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కొత్తగా సీన్స్ ఉంటాయి, చాలా చాలా బాగా ఎంటర్టైన్ అవుతాం. కరెక్ట్గా ఇంటికి పోయేటప్పుడు ఆ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఫాదర్ని చూసే విధానం కానీ, మదర్ని చూసే విధానం కానీ మార్పు ఉంటుంది. ఖచ్చితంగా ఐ ఫెల్ ద సేమ్. మంచి ఎంటర్టైనర్, మంచి సాంగ్స్. గౌరీప్రియ గారు, నాకు ఇప్పుడే తెలిసింది మేడం మీరు తెలుగని. సో ఖచ్చితంగా షీ ఆల్సో డన్ వెరీ గుడ్. సార్ జీవి ప్రకాష్ గారు అసలు ఎరగదీశారు సార్ మీ యాక్టింగు. ముఖ్యంగా ఫాదర్ మీ ఎపిసోడ్స్ కానీ చాలా బాగా వచ్చినాయి. ఖచ్చితంగా తెలుగులో మంచి సినిమా అవుద్దని ఆశిస్తున్నాను. ఈ సినిమా డైరెక్టర్ మరియా గారు చెప్పినట్టు మా ప్రదీప్ రంగనాథ్ గారు శిష్యుడు అంటున్నారు. సో ఖచ్చితంగా ఆ సినిమా చూసేటప్పుడు శిష్యుడు అని తెలియదు, బట్ సినిమా చూసిన తర్వాత ఇప్పుడు తెలిసిన తర్వాత ఖచ్చితంగా ఆ లైన్స్లోనే ఉంటుంది సినిమా. ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుంది. హ్యాపీ రాజ్ అనేది ఇంటికి పోయాక కూడా అందరూ ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఉంటారని నా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమాని ఆస్వాదించడానికి వచ్చినటువంటి వెంకీ అట్లూరి గారికి, నెక్స్ట్ శివ నిర్వాణ గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. ఆల్వేస్ నేను అంతకుముందు కూడా చూశాను, ఎప్పుడు కూడా ఇద్దరు డైరెక్టర్సు ఏ సినిమానైనా వాళ్ళ హార్ట్ఫుల్ విషెస్ ఇస్తూ ఎప్పుడు కూడా సినిమా బాగుండాలని ఇప్పుడు ముందుకు వస్తుంటారు. చాలా చాలా థ్యాంక్స్ సార్. ఈ సభాముఖంగా ఈ సినిమా March 27th రిలీజ్ అవుతుంది తెలుగులో. ఖచ్చితంగా తమిళ అండ్ తెలుగు సైమల్టేనియస్గా. సో ఇప్పుడే మాట్లాడితే జయకాంత్ గారితో తెలుగులో కూడా ముఖ్యంగా March 25th ప్రీమియర్ కూడా అనుకుంటున్నాము ఫర్ మీడియాకి. తప్పకుండా మీరందరూ వచ్చి మీ హార్ట్ఫుల్ విషెస్ ఇస్తారని ఆశిస్తూ సమూహంగా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్. థ్యాంక్ యూ శశి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్.